ఇక ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి మరో ప్రత్యేక విమానం ఢిల్లీ చేరింది. ఆ ఫ్లైట్లో 292 మంది భారతీయులు వచ్చారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మషద్ నుంచి ఢిల్లీ వచ్చింది ప్రత్యేక విమానం. ఇప్పటి వరకు మొత్తం 2295 మంది భారతీయులను ఇరాన్ నుంచి తీసుకొచ్చినట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. ఇరాన్ ఇరాక్ అంతా మేము విజిట్ చేసినాము. దాని తర్వాత నేను ఇరాన్కి వచ్చినాక పరిస్థితులు వచ్చి బాగానే ఉన్నాయి. 13th వచ్చి కొద్దిగా ఆడి నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే వార్ స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళ ఇంటీరియర్ ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు మన 19th మాకు రిటర్న్ టికెట్ ఉన్నది అక్కడ నుంచి. కానీ 19th మన ట్రైన్ అంతా ఫ్లైట్స్ అంతా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి దాని తర్వాత మేము మా ఇండియన్ ఎంబసీ వచ్చి మమ్మల్ని తీసుకుపోయి హోటల్లో పెట్టి మనకు అకామిడేషన్ పెట్టి మనకు మంచి అంతా చేసి వాళ్ళకు రిటర్న్ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి మాకు పంపించారు. అంటే సౌండ్స్ అంతా విందాని ఉన్నాము. సౌండ్తో కూడా అది డ్రోన్స్ అంతా బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు మీదే. అదంతా చూసినాం మేము. బస్ అందరికి అనిపించినట్టు మనకు కూడా ఖుషి అనిపించింది. మనం ఏదో అన్ని దీంట్లో తప్పించుకుని వచ్చినాము బజ్గా అనేసి అంతే ఒక ఖుషి జస్ట్ అంతే. ఏమో దేవుడు తీసుకొచ్చి ఆ ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక 3 స్టార్ హోటల్ బుక్ చేసి అందులో పెట్టారు. మషద్ సేఫెస్ట్ ప్లేస్ అక్కడ. తెహరాన్ లోనే ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఆయిల్ ఫీల్డ్స్ దగ్గర అక్కడే డ్యామేజ్ అయ్యింది అంతే. ఇరాన్ हम लोग 21 साल से वहाँ रह रहे. ये मेरे हस्बैंड है, ये तो काफी टाइम से वहाँ रह रहे हैं. मैं 21 साल से मैं वहाँ हिंदी टीचर हूँ केंद्रीय विद्यालय में. कभी भी जब कोई देश पर या कहीं भी हमारे नागरिकों पर कोई ऐसी कोई मुश्किल आती है तो हमारी सरकार हमेशा खड़ी रहती है. तो उसके लिए बहुत बहुत धन्यवाद. हमें मतलब पूरी हिफाजत के साथ यहाँ तक पहुँचाया. लगभग 1 साल से अभी ईरान में था और 1 साल नहीं 10 महीने से ईरान में था. और अभी हमारे एग्ज़ाम चल रहे थे तो फिर ये सब हो गया अचानक से. अभी जुलाई में मैं आने वाला था. वैसे भी टिकट्स बुक थी बट फिर फ्लाइट्स ही उन लोगों ने बंद कर दी. तो अभी ऐसा है. कहीं भी हमें कोई तकलीफ़ नहीं हुई. आराम से पहुँचे और मज़े से पहुँचे.